నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం. తిరుపల్లి జిల్లా ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. సరైన పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమాలు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. చిత్రాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తీర్పెల్లి జిల్లా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటల నుంచి సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించగా సరైన పత్రాలు లేని 179 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఫేక్ నెంబర్ ప్లేట్లు కలిగిన 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 3గురిపై ఎక్సైజ్ కేసులు నమోదు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎం వెంకట నరసయ్య, ఏఆర్ డీఎస్పీ కమ్మతం ఇంద్రవర్ధన్, సిఐలు బి సునీల్ కుమార్, బి ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి, పీడీఎస్, బియ్యం, అక్రమ రవాణా, మట్కా వంటివి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. ప్రజలు చట్టాలను పాటించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాలనీలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని పేర్కొన్నారు. అన్ని ట్రాఫిక్ రూల్స్ అందరూ స్ట్రిక్ట్గా పాటించాలి. వెహికల్ డాక్యుమెంట్లు కూడా అందరూ ప్రాపర్గా పెట్టుకోవాలి. ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండేందంటే ఇప్పుడు అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయినా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇద్దరు వెహికల్ ఉన్నదంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన ఆర్సీ, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ. 3 డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి. లేక ఇలా ఏ ఒక్క డాక్యుమెంట్ లేకున్నా తర్వాత మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇచ్చినామంటే హెల్మెట్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు మేము ఈ వెహికల్ అని పట్టుకొచ్చి మేము మీ వెహికల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరంతా వితౌట్ వెహికల్ హెల్మెటే ఉన్నారు. వితౌట్ హెల్మెట్ ఎట్లా పోతారు అంటే ఏమున్నా సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంటుంది అంటారు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడైతే మనం చెప్పలేము. యాక్సిడెంట్ అనేది కూరగాయలకు పోయినప్పుడు కావచ్చు, ఊరికి పోయినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాబట్టి మనకు ఒక అలవాటు కావాలి. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే మనం తీసుకురాకుండా బయటకు రావడం లేదు, హెల్మెట్ కూడా అదేవిధంగా మనం బండి నడుపుతున్నామంటే హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ లాగా హెల్మెట్ కూడా మనకు బాడీలో ఒక పార్ట్ లాగా కావాలి. లేకపోతే నంబర్ ప్లేట్ను వంచుతాను, అది చీటింగ్లో వస్తుంది. ఒకసారి మనకు అలాట్ అయిన నెంబర్ ప్లేట్ మార్చే అధికారం ఎవరికి లేదు. నంబర్ ప్లేట్ దిద్దినా కనిపించకుండా చేసినా అది చీటింగ్, ఫోర్జరీలో వస్తుంది. అటువంటి వారిపై చాలామందిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఆ బండ్లు కూడా సీజ్ అవుతుంది. మీకు పడితే 100 రూపాయలు 200 ఫైన్ పడితే ఒకరు తప్పు చేస్తే హెల్మెట్ లేకపోతే. కానీ నంబర్ ప్లేట్ చేంజ్ చేస్తే, దిద్దుతే, నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే మీ బండి సీజ్ అవుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అవుతుంది, మళ్ళీ మీ మీద కేసు అవుతుంది, మేము కోర్టు పంపడం జరుగుతుంది. మళ్ళీ మీ వెహికల్ తీసుకోవాలంటే కూడా కోర్టు ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలు బుధవారంతో 11వ రోజుకు చేరుకున్నాయి. రణదివినగర్ వార్డుకు చెందిన చిందం శివ, షేక్ నయీం, తొడసం సోను, పండ్రి సంచు, ప్రఫుల్, జగదీష్తో పాటు 15 మంది దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కో కన్వీనర్లు కొండ రమేష్, లోకారి పోశెట్టి, వెంకట నారాయణ, బండి దత్తాత్రి, బొల్లు ఈశ్వర్, దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతలు ఇచ్చిన హామీ మేరకు సీసీఐని పునరుద్ధరించాలని కో కన్వీనర్ విజయగిరి నారాయణ డిమాండ్ చేశారు. లేని పక్షంలో సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతోని, రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతోని కూడా ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కలిశాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నటువంటి సీసీఐ సాధన కమిటీ ఆలోచనలో ఉన్నది. ఇవాళ
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని గత 4 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు సీసీఐ సాధన కమిటీలో జరుగుతూ ఉన్నాయి. కానీ ఆదిలాబాద్లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ గుడి నాగేష్ ఏమాత్రం స్పందించకుండా వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేనట్టుగా వివరిస్తూ ఉన్నారు. గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అమిత్ షాతో మొదలుకుంటే అనసరాజు గంగారమ్మ హేరే గారు కానీ, బీజేపీ నాడు జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ కానీ, నాడు ఎంపీగా నాడు స్వయం బాపురావు కానీ సీసీఐని మేము తిరిగి ప్రారంభించాలంటే ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే ఎంపీని గెలిపించాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే ఎంపీని గెలిపిస్తే సీసీఐని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేశారు. కానీ ఆ మాట కట్టుబడి ఉండకుండా ఇవాళ సీసీఐ సాధన కమిటీ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని దాన్ని నీరుగార్చే విధంగా, దాన్ని అవహేళన చేసే విధంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, జోగు రామన్న మంత్రి ఉన్నప్పుడు, 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఏం చేసిండు అని మాట్లాడుతున్నారు. అసలు పాయల్ శంకర్కి సోయుందా, సోయి లేక మాట్లాడుతున్నాడా, అసలు బుర్రలో మెదడుందా లేకపోతే మోకాల్లో మెదడుందో ఆయన ఆలోచించాలా. సీసీఐ అనేది సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీసీఐ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్రము స్పందించాలి, కేంద్రము దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఆనాడు గతంలో 10 సంవత్సరాల కాలంలో జోగు రామన్న గారు మంత్రి ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక సార్లు కేంద్ర మంత్రులు కలిశారు. ఆ కలిసినటువంటి వీడియోలు కానీ, మెమోరండాలు కానీ ఖచ్చితంగా మీకు మేము వాట్సాప్ చేయదలిచాం. మీరు కావలసుకుంటే మీ యొక్క బీజేపీ నాయకులు కానీ, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషిని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. పట్టణానికి చెందిన ఏడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ తులపోతన్న ఫతిమణి తుల సుశీల తనువు చాలించడంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగురామన్న వారి నివాసానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మెట్టు ప్రహ్లాద్, తుల శ్రీనివాస్, దమ్మపాల్, దివిటిరాజు, మురళి తదితరులు ఉన్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి అధికారులు సర్వే నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు రైతులకు పరిహారం అందలేదని మాజీ జెడ్పీటీసీ సుహాసిని రెడ్డి అన్నారు. రైతుల ఖాతాలో నష్టపరిహారం జమ కాకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బేలం మండల కేంద్రంలో బుధవారం ఆ మీడియాతో మాట్లాడారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారితో కలిసి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. 2 రోజుల్లో పెన్గంగా పరివాహక ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను కలుసుకుని సమస్యపై చైతన్యపరుస్తామని చెప్పారు. అనంతరం రైతులతో కలిసి చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమంపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 15 దాదాపు నెల రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షాల వల్ల, వరదల వల్ల ఆదిలాబాద్ పక్కనే పెనగంగా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నష్టపోయినారు. వరదల వల్ల, అధిక వర్షాల వల్ల పంట నీట మునిగి చేతికి రావాల్సిన అన్ని పంటలు, పత్తి పంట, సోయాబీను, కంది, అన్ని రకాల పంటలు నీట మునిగిపోయి పంట పూర్తిగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెప్పి అప్పటి ఇన్ఛార్జ్ మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటనలు ఇచ్చిండ్రు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా మన జిల్లా అధికారులు సర్వే చేయడం జరిగింది. వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల్లో ఎంత పంట మునిగింది, ఎన్ని ఎకరాల రైతులకి నష్టపోయారో పూర్తి నివేదికను సమర్పించిన తర్వాత ఈ జిల్లాకు రావాల్సిన నిధులు మంజూరు కూడా అయినాయి. ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత డిసెంబర్లో మన జిల్లాకు 40 కోట్లని మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన జీవో ప్రకారము డబ్బులు కూడా కలెక్టర్ గారి అకౌంట్లోకి రావడం జరిగింది. కలెక్టర్ తర్వాత ట్రెజరీలో ఎక్కడైతే నిధులు రైతులకు విడుదల కావాలనో అక్కడ ట్రెజరీలో ఫ్రీజ్ చేయడం వల్ల
రైతులకు పంట నష్టపరిహారం సకాలంలో అందకుండా దాదాపు 6 నెలలు గడుస్తున్నది. ఒకవైపు ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరము వర్షాలతోని రైతులు చాలా సతమతమవుతూ పంట అసలు పడుతుందా లేదా ఇలా కౌలు రైతులు కూడా ఈసారి వ్యవసాయం చేయతందుకు వెనక ముందు చేసిండ్రు. ఈ పరిస్థితుల్లో రైతులకు గత సంవత్సరం నుంచి పంట నష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎక్కడా కూడా స్పందిస్తలేరు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా క్లియర్గా చెప్పింది పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి. మరి ఒకవైపు మీరేమో రైతులకు ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రులు మంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప రైతులకు 1 రూపాయి కూడా నష్టపరిహారం రాలేదు. కాబట్టి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 10,000 మంది రైతులకు సంబంధించి దాదాపు 15,000 ఎకరాల పంట నష్టం అయింది. అయితే ఆదిలాబాద్ అసెంబ్లీకి సంబంధించి బేలా మండలంకి సంబంధించిన 976 మంది రైతుల లిస్టు గ్రామాల వారీగా వాళ్ళకి ఎంత నష్టపోయినరు అంటే ఈ మండలంలోని రైతులే దాదాపు 1,500 ఎకరాల పంట అంటే సాంగిడి నుంచి మొదలుకొని అటు కొగ్దూరు మణియార్పూర్ మొత్తం బెల్ట్ అంతా పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ పంట నష్టపోయిన విషయాన్ని అధికారికంగా మరి గుర్తించిన తర్వాత కూడా రైతులకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి రైతుల కోసం ఏదైతే ప్రభుత్వము నిధులు కేటాయించి జిల్లాకు కేటాయించిన తర్వాత కూడా పరిహారం అందుతలేదో ఆ గ్రామాలన్నిటినీ కూడా సందర్శించి రైతులను చైతన్యం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఎకరాకు 10,000 మాట కాకుండా నిధులు కూడా మంజూరు చేసిండ్రో దాని ప్రకారము ప్రతి రైతుకు నష్టపోయిన ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వెంటనే నిధులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి 2 రోజుల్లో కార్యాచరణ చేస్తాము. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించనున్న సామూహిక వరలక్ష్మి వ్రతాలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను సమితి ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్, సమితి ప్రతినిధులు కందుల రవీందర్, మామిడి రాజు, సునీల్ అగర్వాల్, బాలు చాపర్వాల్, విజయ్, మహేష్ ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి నేతృత్వంలో గత 10 ఏళ్ల నుండి వివిధ ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. వరలక్ష్మి వ్రతాలను సైతం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పూజా సామాగ్రి పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు. పూజలో పాల్గొనే మహిళలు కేవలం కలశ చెంబు ఇంటి నుండి తీసుకొని రావాలని సూచించారు. ఏదైతే సామూహిక వరలక్ష్మి వ్రతాలు గోపాలకృష్ణ మఠంలో చేస్తున్నారో ఇప్పుడే ఈ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను. ఎందుకొరకంటే ప్రజల్లో భక్తిభావము మరియు నైతికత పెంపొందించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని ముందు కూడా కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా యొక్క అందరూ మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని. బీసీల హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రనాథ్ యాదవ్ తెలిపారు. బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, సలహాదారులు, కార్యదర్శులను నియమించి వారికి నియామక పత్రాలను అందించారు. అనంతరం వారిని సత్కరించి సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధిలో భాగంగా పూర్తి స్థాయిలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. త్వరలోనే మహిళా విద్యార్థి విభాగంతో పాటు కళాకారుల విభాగాన్ని సైతం ఏర్పాటు చేస్తామన్నారు. బీసీల సమస్యల పరిష్కారం, హక్కుల సాధనే ధ్యేయంగా పోరాడతామని స్పష్టం చేశారు. నిరుపేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా చైర్మన్ మంగేష్ అన్నారు. బుధవారం పిల్టోపేటలోని రేషన్ దుకాణంలో వార్డు నెంబర్ 42 కౌన్సిలర్ స్వాతితో కలిసి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ కొమ్మవారు భూమన్న లబ్ధిదారులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంగేష్ అన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మరి కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ పథకాన్ని ఎత్తివేయటానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి అక్కడక్కడ ధర్నాలు చేయడం జరిగింది. అంటే ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక అడ్వకేట్
ఒక పిల్ వేయడం జరిగింది కోర్టులో. ఆ పిల్లో ఆయన ఏం మెన్షన్ చేశాడంటే 2014 నుంచి 25-26 దాకా ఏదైతే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ జరుగుతూ ఉన్నాయో దానికి చట్టబద్ధత లేదు అని చెప్పి ఆయన ఒక పిల్ వేయడం జరిగింది. ఆ పిల్లో భాగంగానే కొంత మా అధికారుల ద్వారా అలసత్వం చేయడం వల్ల మరి సమయం ఇచ్చినప్పటికీ కూడా, సమయం ఉన్నప్పటికీ కూడా ఆ పిల్కు ఒక జవాబు ఇవ్వకపోవడం, అంటే ఒక అఫిడవిట్ ఫైల్ చేయకపోవడం వలన ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎన్వి శ్రావణ్ కుమార్ గారు అధికారులు పిల్కు కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమంటే కూడా చేయట్లేదు కనుక ఒక ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చిండు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, జిల్లాలో పచ్చదనం పెంపుకు కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. జిల్లాలోని అటవీ అందాలు, అత్యంత అరుదుగా కనిపించే పక్షులు, ప్రకృతి రమణీయతను పంచే చిత్రాలను లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించగా వాటిని తిలకించి ఆయనను అభినందించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సైతం ప్రదర్శనను తిలకించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బండారి దేవన్న, బండారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ జిల్లాలోని అడవి అందాలు, చెట్ల జాతులు, వివిధ రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు, ఆదివాసీ సాంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే ఆస్కారం ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరం మనుగడ సాధ్యమని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రెడీమేడ్గా ప్యాకెట్స్ తీసుకుంటున్నాం, ఆయిల్ ప్యాకెట్స్. ఇప్పుడు అట్లా 90 years 100 years వచ్చినా కూడా మనకి ఎటువంటి ఏం చేయాలా, ఎక్కడ ఆదివాసీ కూడాలి మొత్తం బయట పంపించేసి మొత్తం కూడా పునరావాసం కల్పించి ఇప్పుడు ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అవ్వాలని అడిగి యావత్మాన్ జిల్లాలో తిప్పేసి ఉంది. మన తొడవ ఉంది కదా, ఆ మాదిరి మన ఆదిలాబాద్ బోధ్ మండలం సోనాల గ్రామం శివారులో బజార్ హత్నూర్ రోడ్డుపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనానికి నకిలీ నెంబర్ ప్లేట్ అమర్చి అసలు గుర్తింపును దాచిన కడగరాజును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. నకిలీ నెంబర్ ప్లేట్లు వినియోగించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ అల్జీవన్ రెడ్డి హెచ్చరించారు. అదేవిధంగా సోనాల గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ లో నెంబర్ ప్లేట్లు లేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొందరు వాహనదారులు కావాలని నెంబర్ ప్లేట్లు తీసివేసి చలాన్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇలా చేయటం వల్ల చట్ట వ్యతిరేకమన్నారు. ఈ కార్యక్రమంలో బోధ్ సిఐ డి గురుస్వామి, ఎస్ఐ వి పురుషోత్తం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలంలోని సకినాపూర్ నడిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మహారాష్ట్ర బ్యాంక్ స్పెషల్ అసిస్టెంట్ కాళీ స్వామి బ్యాగులు, పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు విద్య బలమైన పునాది అని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ గ్రామస్తులే కాడయ్య స్వామిని ఘనంగా సన్మానించి అభినందించారు. విద్యార్థుల ప్రోత్సాహకానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.
పుట్టి పెరిగినాం కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ నాకు తెలియదు. నేను కూడా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చినమే. కానీ ఏ విధంగా పైకి వస్తామన్నది మెయిన్ ఇంపార్టెంట్. మనకు చదువు వల్లనే ముందుకెళ్తాము, చదువు వల్లనే పైకి వస్తాము. ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగం దొరకకుండా ఏదో విధంగా మనం బతకగలుగుతాము. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం. తిరుపల్లి జిల్లా ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు. సరైన పత్రాలు లేని పలు వాహనాలు స్వాధీనం. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ వెల్లడి. ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమాలు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. చిత్రాలను ఆసక్తిగా తిలకించిన విద్యార్థులు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మున్సిపల్ చైర్పర్సన్ సూచన. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.